సోనియా గాంధీ ఏడిచింది ఒకనొక టైంలో. అయితే భర్త మీద కన్నీళ్ళ మీదనే రాజకీయం చేసిందా? రాజీవ్ గాంధీ అది ఇందిరాగాంధీ ఏడిచింది. వాళ్ళే ఎక్కడ పోయింది? చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి. మాది మహిళలను గౌరవించే పార్టీ, మాది జాతీయ పార్టీ, మేము 60 ఏండ్ల నుంచి దేశాన్ని ఏలినామని చెప్పుకుంటారు కదా. దేశాన్ని ఏలిన గొప్ప చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఇంత దౌర్భాగ్యులు, ఇంత దరిద్రులు రాజ్యం ఏలుతున్నారంటేనే ఇక తెలుస్తున్నది. భర్త చనిపోయి కరెక్ట్గా ఒక 6 నెలలు కూడా కాలేదు, కాకముందుకే ఇదంతా దొంగ ఏడుపు, దీన్ని ఒక సినిమాలో చూసినట్టు అనిపిస్తున్నది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఒక మంత్రి. వీళ్ళు చచ్చిపోతే ఏడాదికో 6 నెలలకో వీళ్ళ భార్య లేడవరా? మరి వీళ్ళు చచ్చిపోయిన తర్వాత వీడియోలు పెట్టి తీసి అప్పుడు మనం చెప్దాం. ఇంకేంది? ఓకేనా? అంటే వీళ్ళు చచ్చిపోతే వీళ్ళ భార్యలు డీజేలు పెట్టుకొని డ్యాన్సులు చేస్తారు. అక్కడేమన్నా 6 నెలలు అయితే లేదండి. ఆడబిడ్డ భర్త చనిపోయి అక్కడ ఏదైతే కార్యకర్తలు ఉన్నారో, ఏదైతే ప్రజలు ఉన్నారో, వాళ్ళు ఇంతమంది ప్రజల గుండెల్లో నా భర్త స్థానాన్ని కల్పించుకున్నాడు అని భావోద్వేగానికి గురైతే కూడా బురద రాజకీయాలు చేస్తున్నారు బురద ఎదవలు. ఇప్పటికైనా నోరు దగ్గర పెట్టుకొని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని, ఆడబిడ్డల గురించి మాట్లాడేటప్పుడు, కన్నీళ్ళ గురించి మాట్లాడేటప్పుడు కొంచెం సంస్కారవంతంగా మాట్లాడాలి. కన్నీళ్లను రాజకీయం చేయొద్దని కాంగ్రెస్ వాళ్ళకు పదే పదే చెప్తున్నా. ఇప్పటికైనా బేషరతుగా పొన్నం ప్రభాకర్ ఆయన ఎవరైతే ఉన్నారో, ఆయనే తుమ్మల నాగేశ్వరరావు ఆయన ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్షమాపణ చెప్పాలి సునీత గారికి.